సో, ముందుగానైతే అందరూ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కన ఉన్న గంట సింబల్‌ని ఆన్ చేసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సెయింట్ జోసెఫ్ గ్రౌండ్స్‌లో 49th కేక్ షోకెళ్తున్నామనమాట బెంగుళూరులో. సో, నేనైతే ఇక్కడ రీచ్ అయిపోయాననమాట. ఇది ఎంట్రన్స్ చూస్తున్నారు గదా! ఇక్కడ ఉంది గదా! సెయింట్ జోసెఫ్ గ్రౌండ్స్ అనేసి. సో, ఇప్పుడు మనం లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళి అక్కడ ఎంట్రీ టికెట్ ఉంటుందనమాట. సో, ఎంట్రీ టికెట్ తీసుకోవాలి. పార్కింగ్ గూడా ఉంటుందనమాట. ఇక్కడ 2 వీలర్, 4 వీలర్. సో, చూసారు గదా! ఎంట్రన్స్‌లోనైతే ఫుల్ బ్యానర్స్ పెట్టేశారు. అన్ని కంపెనీస్ వాళ్ళు జీఆర్‌బీ, ఎంటీఆర్, మసాలా. ఇది ఎగ్జాక్ట్‌లీ ఎక్కడుందంటే యూబీ సిటీ మాల్ ఉంది గదా! దానికి ఆపోజిట్‌లో ఉందనమాట. నేనైతే ఫస్ట్ టైమ్ అనమాట యూబీ సిటీ మాల్ చూడడం. సో, ఇక్కడైతే నేను టోకెన్ టికెట్స్ తీసేసుకుంటున్నాను. 120 రూపీస్ ఎంట్రన్స్ ఉంది. సో, నేనైతే టోకెన్ తీసుకొని ఇంకా ఎగ్జిబిషన్‌లోకి ఎంటర్ అయిపోతున్నా. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడైతే కొన్ని కార్ షోస్ పెట్టారనమాట. అండ్ నౌ వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ద మెయిన్ షో. సో, చూస్తున్నారు గదా! ఇక్కడైతే నేను అసలు ఫస్ట్ దీన్ని చూసిన వెంటనే షాక్ అయ్యాననమాట. ఎంత బాగా చేశారో పార్లమెంట్ అది. కర్ణాటక పార్లమెంట్‌ది విత్ కేక్ అనమాట ఇది. సో, కంప్లీట్ ఈ షోలో ఉన్న ప్రతి ఒక్క ఇమేజ్ అనేది కేక్‌తో చేశారంట. సో, ఇదే స్పెషాలిటీ అనమాట. సో, చూస్తున్నారు గదా! మనమైతే ఫస్ట్ కేకొచ్చి మన పార్లమెంటు, సెకండ్ కేకొచ్చి వేరే చేశారనమాట క్రిస్మస్‌ది. ఇది ఎందుకు చేస్తున్నారంటే 49 ఇయర్స్‌ని ఇంకా ఎవ్రీ క్రిస్మస్ టైమ్‌లో ఇలా ప్రెజెంట్ చేస్తారంట. ఓహ్ మై గాడ్! రియల్‌గా పార్లమెంట్ చూడలేదు గానీ, దీన్ని చూస్తే మాత్రం అచ్చ పార్లమెంట్ లాగా ఉంది. సో, ఇది నెక్స్ట్ చూసారు గదా! మినీ క్రిస్మస్ కేక్ డెకరేషన్ పెట్టారు. అండ్ ఇదొచ్చేసి చూసారు గదా! గుర్రం పైనైతే మన శివాజీ రాజు కూర్చోనున్నాడు. ఇది నార్మల్ రెడ్ వెల్వెట్ కేక్ చేశారనమాట క్రిస్మస్‌కి. ఇది మనది చంద్రయాన్-3. ఇంకా చూసారు గదా! కేక్ పైన క్వీన్ ఎంత బాగా కూర్చొనుందో. సో, అస్సలు బ్యూటిఫుల్‌గా ఉన్నాయన్నమాట. అసలు అక్కడి ఇంకా రావాలనిపించట్లేదు. అంత బాగా చేసినారు చూడు. టైమ్ అస్సలు టైమ్ స్క్వేర్ ఇట్లాగా కనిపిస్తుంది. ఏందో అస్సలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనమాట. అంత బాగా చేశారు చూడు క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అసలు ఎంత బాగా చిన్న పిల్లలతో కూర్చోన్నట్టు. ఇంకా అమ్మవారు, మన అమ్మవారు. అసలు ఇన్ని చేశారే గానీ, కానీ అమ్మవారిని ఎంత అసలు చూస్తే ఒరిజినల్ అమ్మవారు లాగానే ఉన్నారు. కానీ చూసారు కదా! కేక్‌తో ఎంత ఎంత బాగా చేశారు. క్రొకడైల్ చూడండి ఇక్కడికొచ్చేసి. సో, ఇలాంటివి ఎన్నో ఎన్నో చేశారనమాట. అసలు చూస్తుంటే అట్లనే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా చేశారు. అసలు ఒరిజినల్‌లా ఇది కేకా అసలు ఏం అర్థం కాదనమాట. సో, వెడ్డింగ్ డెజర్ట్ కేక్స్ టైప్ ఆఫ్ డెజర్ట్ కేక్స్ వెడ్డింగ్‌లో ఇస్తారు కదా! అలాంటి ట్రెండ్ బట్టి వెరైటీస్ అన్ని తయారు చేసి పెట్టారు. ఇది నార్మల్ ఫజిల్ టైప్ చిన్న పిల్లలు ఆడుకుంటారు కదా! ఫజిల్ గేమ్స్. సో, అలాంటివి బిల్డింగ్స్ సెటప్ చేశారు కదా! అలాంటివన్నమాట. ఇది కూడా ఎంత పెద్దది చేశారు చూడు. ఆల్మోస్ట్ 5, 6 ఫీట్ లాగా చేశారు. షుగర్ క్యాండీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్యూటిఫుల్ కేక్ అనమాట. బ్యూటిఫుల్ ఈగల్ పెట్టి. అండ్ ఇక్కడ కొన్ని ఫుడ్ షాప్స్ ఉన్నాయి. వాషింగ్ మిషన్స్, వాటర్ ప్యూరిఫై షాప్స్ ఉన్నాయి. ఇలాంటివి ఫ్రిడ్జెస్, కుట్టు మిషన్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయన్నమాట. అసలు జీఆర్‌బీ వాళ్ళది, ఇంకా వేరే వేరే గోశాల గీస్. చూసారు కదా! ఇట్లా అయితే చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే కూడా కొనుక్కోవచ్చు. ఇదొచ్చేసి కమల్ వాళ్ళది సోల్ అనమాట. అంటే జస్ట్ ఇక్కడ షో పీసెస్ పెట్టారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఇంటికొచ్చి బిల్డ్ చేస్తారంట. ఇది చూడండి పెన్సిల్ మోడల్ హార్ట్ టైపు, ఎలిఫెంట్. అస్సలు చూస్తే ఇది కేకా అనేసి ఎవరు అనుకోరనమాట. ఇంకొచ్చేసింది చూడండి మన మెయిన్ థింగ్ ఏంది కర్ణాటకలో మనకి ఫ్రీ బస్ పెట్టారు గదా! సో, అది గూడా పెట్టేశారనమాట. లేడీస్ ఫ్రీ బస్సు. అసలు ఎలా తయారు చేస్తున్నారో అర్థం కావట్లేదండి. ఇంత ఈజీగా చూపిచ్చేస్తున్నారు గానీ, దీని వెనకాల వాళ్ళ కష్టం ఎంతుంటుందో మనకు తెలీదు గదా! అసలైతే అబ్బా! ఒక్కొక్కటి చూస్తే ఒక్కదానికి మించి ఒక్కటి ఉంది. అంత బాగా చేశారు. ఇది చూడండి నార్మల్ క్రిస్మస్ ట్రీ లాగా. అసలైతే ఇది మనం మాల్స్‌కెళ్తాం గదా! మాల్స్ ముందర అయితే డెకోర్ చేసి పెట్టుంటారు గదా!
క్రిస్మస్ ట్రీస్ అట్లాగా కనిపిస్తుంది. ఇంక ఇటుపక్క వచ్చేసి జిరాఫీ ఉంది. ఏఫిల్ టవర్ ఉంది. ఇంత బాగా చేశారని జిరాఫీ చూడండి. నెక్ మాత్రం బయటకొచ్చేసింది. అసలు దీని మీద ఏమన్నా ఫ్రీజర్ పెట్టింటారా? లోపల ఏం అర్థం కావట్లేదండి. అంత స్టేబుల్‌గా ఎట్లా ఉంటున్నాయో నాకు అర్థం కావట్లేదు. దట్ టూ ఆల్మోస్ట్ లైక్ 15, 16 డేస్ అనమాట ఇది. చూసారు కదా! ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూర్చోన్నారు. ఇది వెడ్డింగ్ టైప్ ఆఫ్ కేక్ అనమాట. పెద్దది. ఎంత పెద్దదో చూడండి. విత్ డాగ్స్. ఐఫిల్ టవర్ వచ్చేసింది. అండ్ వాటర్ ఫౌంటైన్ మిడిల్‌లో అనమాట డెకోర్ కోసం. సో, ఇయన్నీ చూసేసిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ షాపింగ్‌కెళ్తే ఇక్కడ చూడండి షూ ర్యాక్స్ అనమాట. ఈ షూ ర్యాక్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా తీసుకోవచ్చు. లేకపోతే డైరెక్ట్‌గా వాళ్ళొచ్చి ఇన్‌స్టాల్ చేస్తారంట. ఇంకా మనకి షో పీసెస్ ఉన్నాయి. సో, ఈ షో పీసెస్ ఇప్పుడు చాలా ట్రెండ్‌లో ఉన్నాయి గదా! మామూలు షో పీసెస్, వాల్ స్టాండ్స్, వాల్ హ్యాంగింగ్స్ అసలైతే చాలా బాగున్నాయన్నమాట. చూస్తే అసలు కొనబుద్దయితుంది. మినిమమ్ 400 రేంజ్ ఇంకా ఉన్నాయండి. 400 ఇంకా 2000, 3000, 4000 రేంజ్‌లో ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. కలర్ కూడా పోవంట. ఎంత బాగున్నాయంటే అసలు మనం ఒక్కసారి తీసుకుంటే లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చనమాట. అంత బాగున్నాయి డెకోర్ పీసెస్. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా ఈజీగా ఇచ్చేయచ్చు. అంత బాగున్నాయి. చూస్తున్నారు కదా! మన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఎట్లున్నాయంటే యాంటిక్ పీసెస్ లాగున్నాయి చూస్తుంటే. అంత బాగున్నాయన్నమాట. సో, ఇలాంటివి ఎన్నో ఎన్నో టైప్ ఆఫ్ వెరైటీస్ షాప్స్ ఉంటాయి. మీకేం కావాలన్నా పర్చేస్ చేసుకోవచ్చు. ఎళ్ళిపోవచ్చు. ఇదొచ్చేసి జాన్ ఫస్ట్ వరకే ఉంటుందంట. డిసెంబర్ 16 ఇంకా ఎవ్రీ ఇయర్ పెడుతున్నారంట. ఈ ఈ ఇయర్ వచ్చి 49థ్ అనమాట. చైర్స్, ఐరనింగ్, నార్మల్ కూర్చునేది, అవుట్‌డోర్ ఎళ్ళినప్పుడు ఇలాంటివి అంతా కూడా పెట్టున్నారు. ఇంకా బెడ్ షీట్స్, బెడ్ కవర్స్, పిల్లో కవర్స్ చాలా బాగున్నాయి. అన్నీ అయితే యూనిక్‌గా ఉన్నాయన్నమాట ఇవన్నీ చూసేకి. ఇంకా మన ఉషా వాళ్ళది సేవింగ్ మిషన్, కుట్టు మిషన్. సో, దీంతో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట. సింగిల్ టైర్, డబుల్ టైర్ ఏదేదో ఉన్నాయి. మనకు తెలీదంతగా. ఇది కూడా షో పీసెస్, హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ప్రతి ఒక్కటి ఏది చూసినా అయితే యూనిక్‌గా ఉన్నాయి. ఇది బెడ్ కమ్ సోఫా 10,000 ఇంకా స్టార్టింగ్ అంట. వాళ్ళే డైరెక్ట్ డెలివరీ ఇచ్చేస్తారు ఇంటికి. ఇంక ఇదొచ్చేసి వాటర్ ప్యూరిఫైయర్ 0B అనేది వాళ్ళది వాటర్ ప్యూరిఫైయర్ అంట. ఇది కూడా హోమ్ ఇన్‌స్టాలేషన్. ఇది చూస్తున్నారు కదా! రాధాకృష్ణ అసలైతే ఇతను పెయింటింగ్ ఏస్తుంటే అక్కడే ఉండిపోదాం అనిపించింది. అంత బాగా ఏస్తున్నారనమాట. ఇంకా రోజా వాళ్ళది బ్యూటీ ప్రొడక్ట్స్ అనమాట. బై వన్ గెట్ వన్ ఫ్రీ పెట్టిన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ షాపు. కంపెనీ వాళ్ళది మిల్క్ మిస్ట్ లాగా పెట్టినారనమాట. కాపీకో వీళ్ళందరిది. మీకేదైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోత్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, క్లోత్స్, టీ షర్ట్స్, టాప్స్, ప్యాంట్స్, ఫుల్ లాంగ్ క్రాప్ టాప్స్, జెగిన్స్, జీన్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఏ టు జెడ్ ఉన్నిందండి ఇక్కడైతే. ఒక్కసారి వచ్చామంటే ఇంటికి కావాల్సినవి, మనకు కావాల్సినవి అన్నీ తీసుకెళ్ళిపోవచ్చు. విత్ వెజల్‌తో సహా ఉన్నాయి. చూసారు కదా! ఆల్మోస్ట్ ఆల్ కవర్ అయిపోయినాయి. ఇప్పుడు చూసారు కదా! కిచెన్ ఐటెమ్స్ అనమాట. కిచెన్‌కి కావాల్సిన చిన్న చిన్న ఐటెమ్స్ ఆహ్, మినీ గ్రైండర్స్, పీలర్స్, ఫిల్టర్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చాపర్స్. ఇది వన్ మోర్ డెకోర్ పీస్. అసలైతే ఒక ఫంక్షన్ చూసినట్టుందండి. ఇది అసలు ఈవెంట్ చూస్తుంటే. అసలు ఇది మళ్ళీ రిషి మసాలా, రసం మసాలా, బాదాం మసాలా, టీ ఎవ్రీథింగ్ ఉందండి వీళ్ళ దగ్గర. ఇది కూడా నేను ట్రై చేశాను. ఇన్ సిరి అగర్బత్తీస్ అండ్ ఫుడ్ ఇది చెప్పాల్సి అనమాట. చూసారు కదా! ఫుట్‌వేర్ ఫ్రమ్ థాయిలాండ్. అండ్ ఇది మళ్ళీ ఫుట్‌వేర్ అనమాట. చిన్నపిల్లలకి క్యాప్స్, మంకీ క్యాప్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడొచ్చేసి హీటర్ అనమాట. ఐరనింగ్‌కి. స్టీమ్ ఐరనింగ్. మన క్లోత్స్ అసలు హ్యాంగ్ చేసుకొని డైరెక్ట్ ఐరనింగ్ చేసుకోవచ్చనమాట. అసలు చానా చానా యూనిక్‌గా ఉన్నాయన్నమాట అసలు. ఎప్పుడు గానీ ఇలా చూడలేదు.
మనమైతే ఇప్పుడంతా ఆన్‌లైన్ అయిపోయింది గాబట్టి, డైరెక్ట్‌గా ఇప్పుడు చాలా తక్కువ చూస్తున్నాం. ఇది చూసారా? వాక్యూమ్ క్లీనర్ అనమాట. ఇది గూడా చాలా యూనిక్‌గా మనం చూసిన వాక్యూమ్ క్లీనర్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి కదా! బండగా. ఇదైతే చాలా స్లిమ్‌గా ఈజీ వే గోయింగ్ లాగా ఉంది. అన్నీ చాలా బాగున్నాయన్నమాట. ఇది గూడా కాస్ట్ సమ్ 3, 4,000 ఎంతో చెప్పారు. ఇది చూసారా రోటీ టు ఐ మీన్ ఆల్ ఇన్ వన్ మేకర్. ఇంకిదొచ్చేసి హ్యాండ్ జ్యూసర్ అనమాట. ఇది గూడా 500 అంట. ఇదొచ్చేసి ఎయిర్ ఫ్రీ మేకర్. ఆయిల్ లేకుండా మనం అన్ని చిప్స్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 70 వెరైటీస్ దాకా చేసుకోవచ్చంట అండి దీంట్లో అయితే. అసలు చూస్తేనే నేను షాక్ అయినా. ఇంకా ఫ్యూచర్‌లో మనం ఆయిల్ గూడా యూజ్ చేయ పనిలేదేమో ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. నా ముందే ఇతను పాపడ్ చేశారు. దాని తర్వాత పాప్‌కార్న్ చేశారు. ఇంకా చిప్స్ చేసుకోవచ్చంట. పుట్నాలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి అండి. ఈవెన్ పానీపూరి గూడా పూరీస్ మనం దీంట్లో చేసుకోవచ్చంట. మీరు ఏది కావాలన్నా ఎయిర్ ఫ్రీ దాంతో చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ అయితే అవసరమే లేదు అని చెప్పారు అతను. ఇంకెందుకండి ఇంకా పోను పోను ఇంకా లైఫ్‌లో మనకి ఆయిల్ గూడా అవసరం లేదు. ఈజీగా ఇలాంటి మెషిన్స్ యూజ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఆయిల్ ఫ్రీ ఫుడ్స్ అయితే మనం తినొచ్చనమాట. అంత యూనిక్‌గా ఉంది. ఇది గూడా వచ్చి సంథింగ్ అరౌండ్ 3,000-4,000 చెప్పారు. కానీ పీస్ అయితే చాలా యూనిక్‌గా ఉందనమాట. మేమైతే చూసి ఎంజాయ్ చేసాము. పర్చేస్ చేసాము కూడా. ఎవరైనా చూస్తే ఆన్‌లైన్‌లో గూడా దొరుకుతాయనుకుంటా. కావాలంటే తీసుకోవచ్చు. ఇంకిదొచ్చేసి క్రిస్మస్ చాక్లెట్స్ అనమాట. 10, 15 రూపీస్ ఇంకా స్టార్ట్ అయితున్నాయి వీళ్ళ చాక్లెట్స్. చాలా యూనిక్‌గా ఉన్నాయి. అండ్ బాక్సెస్‌లో గూడా ఇస్తున్నారన్నమాట. లైక్ 50 రూపీస్‌కి, 100 రూపీస్‌కి సెట్ ఆఫ్ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ లాలీపాప్స్ ఐ మీన్ ఆల్ క్రిస్మస్, బర్త్‌డే, కేక్ సెలబ్రేషన్స్‌కి అన్నీ యూజ్ చేయొచ్చనమాట. అంత యూనిక్‌గా పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి మనకైతే చూసారు కదా బ్యాంగిల్స్. అసలు ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే మనం చార్మినార్‌లో ఉన్నామా, బెంగుళూరులో ఉన్నామా అనిపిస్తుంది. అంత బాగా ఉన్నాయన్నమాట. చూసారు కదా యూనిక్‌గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ పర్చేస్ చేశాననమాట. 3-4 సెట్స్ అయితే పర్చేస్ చేశాను. ప్రైస్ కూడా నార్మల్‌గానే ఉందనమాట. మరి ఎక్కువ లేదు. అసలు చాలా యూనిక్‌గా మ్యారేజెస్‌కి గానీ, ఫంక్షన్స్‌కి గానీ ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి ఇంకా మార్బుల్ గ్లాస్‌వి అంతా ఉన్నాయి. ఇంకొచ్చేసి ఇక్కడికైతే నేను నెయిల్స్ అనమాట. ఇక్కడ ఆర్టిఫిషియల్స్ నెయిల్స్ అయితే ఒక అమ్మాయి సేల్ చేస్తుంది. స్టిక్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనం ఎక్కువ వర్క్ చేయకపోతే ఒక 1 వీక్ కూడా ఉంటాయన్నమాట. మనం ఎక్కువ వర్క్ చేసి మినిమమ్ 2-3 డేస్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేను ఆల్మోస్ట్ 4-5 ప్యాకెట్స్ అయితే పర్చేస్ చేశాను. రేంజ్ కాస్ట్ కూడా తక్కువనే ఉంది. ఇంకొచ్చేసి ఇవి మెయిన్ ఏంటివంటే మనము మహాబలిపురంలో చూసుంటాం కదా! గ్లాస్ బ్యాంగిల్స్ లాగా అలాంటివి అనమాట. చాలా బాగున్నాయి. మహాబలిపురం బీచ్‌లో ఉన్నట్టు అనిపించింది. అంత బాగున్నాయి బ్యాంగిల్స్ అవన్నీ. బాగున్నాయండి అన్నీ ఆల్మోస్ట్ 600+ స్టోర్స్ అయితే ఉన్నాయి. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. ఎవరైనా నెక్స్ట్ టైమ్ 50th షోకి డిసెంబర్ ఎండ్‌లో బెంగుళూరులో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి చూస్తే ఎవ్రీ ఇయర్ అయితే విజిట్ చేయాలనిపిస్తుంది. అంత బాగుందనమాట. ఐ లైక్డ్ ఇట్.